విసిగించకుండా విసిగించకుండా ఉండాల్సింది. పవన్ని పదే పదే ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు దత్తపుత్రుడు అసలు పవన్ కళ్యాణ్ పేరు వాడింది ఎప్పుడని నిన్న దిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూసినా దత్తపుత్రుడు అనే పదం తప్పించి పవన్ కళ్యాణ్ అనే పదం నోట్లో నుంచి రాలేదు. ఫస్ట్ టైం వినబడింది. అక్కడ సమస్య అయింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద వ్యూహం పన్నుతాడని గాని తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. దాన్ని దెబ్బతీయడం కోసమే ఈయన కాపు వాస్తవంగా మధ్యలో కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మంత్రివర్గంలో కాపులకి హై ప్రయారిటీ ఇచ్చాడు, విడిగా కూడా ఇచ్చాడు, కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ కాపులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ టైపులో కాపు పోలరైజేషన్ జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఒక ఏరియాలో ముస్లిమ్స్కి దాదాపుగా 5,000 ఇళ్ళు ఇచ్చాడు. ఆ ఏరియాలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడలేదు బీజేపీ. అంటే ఇల్లు ఇచ్చారు కదా అని వేయట్లా. అది ఒక రిలీజియస్ పోలరైజేషన్ అనాలా లేకపోతే యాంటీ బీజేపీ పోలరైజేషన్. అట్లాగే ఇక్కడ ప్రో